హాయ్ అండి. క్యాప్సికమ్ కర్రీ అండి. ఈ కర్రీని ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరు తినని వాళ్ళు కూడా ఈ కర్రీని తింటారు. అంత బాగుంటుంది. త్వరగా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా చేయాలండి. నేను చూపించే విధంగా చేశారంటే మాత్రం చాలా బాగుంటుంది. దీనికి ఓ పావు కేజీ క్యాప్సికమ్ తీసుకోవాలండి. సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వాటిని ఫ్రై అవ్వనివ్వాలండి. అవి అలా ఫ్రై అవుతుండగానే వెండి కొబ్బరి 2, 3 ఇంచుల వెండి కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిటపటలాడే వరకు అలా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అవి కూడా అలా కలిపేసుకొని ఒక చిన్న జార్లోకి ఇలా తీసేసుకోవాలండి. ఇవి చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకోవాలి. అదే పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కగానే కొంచెం పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను పచ్చెనగపప్పు కూడా వేసుకొని అలా కలిపేసుకొని అవి ఫ్రై అవుతూ ఉండగానే ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలండి. వాటిని అలా కలిపేసుకోవాలి. ఇంతలో మనం కరివేపాకు ఒక 10 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. వాటిని అలా ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్లో. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకుని, నేను క్యాప్సికమ్ చూడండి ఇక్కడ పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయను కూడా వేసుకుని అలా కలిపేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. అవి అలా ఫ్రై అవుతూ ఉండగా మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు, నేను ఎక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. నాకు కారం ఘాటు ఎక్కువ ఉంటుంది, అందుకే తక్కువగా వేసుకున్నాను. ఇవి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకొని అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయిపోయాయి చూడండి ఉల్లిపాయలు. ఇలా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని వీటిని బాగా ఆయిల్ అది ఉల్లిపాయ ముక్కలు అవన్నీ పట్టే వరకు కలిపేసుకోవాలండి. ఈ క్యాప్సికమ్ కర్రీని అలా 2-3 సార్లు తిరగవేస్తే చాలండి. కలిపివేస్తే చాలా వెంటనే మగ్గిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. అలా కలిపేసుకుని అది మగ్గుతూ ఉండగానే ఇలా మనం ఈ మసాలాని పొడి పట్టుకుని ఇలా చూడండి పొడి పొడిలాడుతుంది. పల్లీలు, కొబ్బరి కలిపి నువ్వులు కలిపినది అలా పొడి పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక్కసారి ఇలా కలిపేసి ఈ క్యాప్సికమ్ కర్రీని మూత పెట్టేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అలా తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఒక్కసారి అలా కలిపేద్దామండి. ఇలా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఆ మసాలా పొడి జార్లు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అదంతా పట్టే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇంకెంతేనండి ఈ క్యాప్సికమ్ కర్రీ. ఇలా చేశారంటే మాత్రం అస్సలు ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని తీసేసరికి చూడండి ఎంత కమ్మగా ఆ మసాలా అంతా పట్టేసి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇక కొత్తిమీర కొంచెం జల్లేసుకొని కలిపేసుకొని అలా 1 మినిట్ ఉంచేసుకొని తీసేయటమేనండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.